వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ప్రత్యామ్నాయంగా నిలిచి చూపిస్తామన్న జనసేన, ప్రభావం చూపిస్తామన్న జనసేనాని తెలంగాణలో ఒక్క మాటలో చెప్పాలంటే బొక్క బోర్లానే పడ్డారు. పోటీ చేసిన 8 చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోకపోగా తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యారు. అన్నింటికీ మించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో వచ్చినటువంటి ఎదురు దెబ్బకు ఏపీలో టీడీపీ అనుకూల మీడియానే జనసేనపై వ్యతిరేక ప్రచారం చేయటం, ఇది వ్యూహంలో భాగమా లేకపోతే మరేదైనా వ్యూహం దీని వెనకాల దాగి ఉందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా, లేదంటే టీడీపీ అనుకూల మీడియా, జగన్ గారి భాషలో చెప్పాలంటే ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఏపీలో జనసేన తెలంగాణలో కంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఒక రకంగా హైప్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే రిజల్ట్ ఏంటో అర్థమైపోయింది. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏపీలో టీడీపీ అనుకూల మీడియా జనసేన పైన వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తుంది. ఏంటి మైండ్ గేమ్ అసలు? అంటే తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలని తెలిసిపోయింది. ఇక్కడ సీట్ల పంపకం అనేది ఇక్కడ చర్చ మొదలవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, తాము ఎన్ని సీట్లు అత్యధికంగా ఏ పార్టీ అయినా సరే పోటీ చేయాలని కోరుకుంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే టీడీపీ జనసేనకి 10 సీట్లు ఇచ్చినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. 5 సీట్లు ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ సిద్ధమే. 1 ఎంపీ 3 ఎమ్మెల్యే ఇచ్చినా పవన్ కళ్యాణ్ సిద్ధమే. 0 ఎంపీ 3 ఎమ్మెల్యేలు ఇచ్చినా సిద్ధమే. ఇక్కడ క్వశ్చన్ అలా ఏంటంటే ఓటర్లు, జనసేన ఓటర్లని ఎలా కన్విన్స్ చేయాలి? తక్కువ సీట్లు ఇచ్చినా కానీ కూటమికి ఓట్లు వేయించుకోవాలంటే ఎలా ట్యూన్ చేయాలి? వాళ్ళ మైండ్ని ఎలా ట్యూన్ చేయాలి? ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఒకవేళ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఏమన్నా అన్నా సరే విననట్టు చూసి చూడనట్టు పట్టించుకోవద్దు అన్నాడు. అవును, రిటాలియేట్ చేస్తే తెలుగుదేశం నాయకులు ఏమన్నా ఒక మాట అంటే వాళ్ళని వైసీపీ కోవట్లుగా చూస్తామన్నారు. ఒక తల్లి దగ్గరికి పిల్లోడు వచ్చాడు. అమ్మ నన్ను పక్కింటి పిల్లోడు కొట్టాడు అని చెప్పాడు. వెళ్ళి తల్లి ఏం చేస్తుంది? ఆ పిల్లని అడుగుతుంది కనీసం, ఏమ్మా మా అబ్బాయిని కొడుతున్నానంట కదా అని అడుగుతుంది. కానీ ఆ తల్లి పిల్లోడు రాగానే పిల్లని పటపట కొట్టేసింది. అట్లా ఒక్కోసారి కాదు, ప్రతిసారి అదే జరుగుతుంది. తండ్రి ఏమో మౌనంగా ఉంటున్నాడు, ఈ తల్లి ఏమో పటపట కొట్టేస్తుంది. అసలు తప్పు చేసేదేమో పక్కింటి పిల్లోడు, తన్నులు తినేదేమో ఈ పిల్లోడు తల్లి ఏమో ఆ సొంత కొడుకునే కొడుతుంది. విషయం అంతా ఏంటి ఇలా జరుగుతుందని అర్థం కాక జనాలు ఆరాధిస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు పక్క ఏంటి ఆమె ఆడపిల్లోడినే కొడుతుంది, తప్పంతా ఎవరైతే తప్పు చేసారో వాడిని కొట్టకుండా అంటే ఆ పిల్లోడికి ఆమె కన్న తల్లి కాదండి, సవతి తల్లి అండి అని చెప్పారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు. జన సైనికులు పవన్ కళ్యాణ్ బిడ్డల్లాగా చూసుకోవాలి కదా. అవును, ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నేను ఈ రోజున ఈ విజయాలు సాధిస్తున్నానంటే క్షేత్రస్థాయిలో మీరున్నారనే ధైర్యం నాకుంది, ఆ గుండె ధైర్యం నాకుంది అని చెప్తున్నారు. ఈయన చెప్తున్నాడు, మిమ్మల్ని టీడీపీ నాయకులు తిడితే తిట్లు పడండి, అవమానాలు పడండి, ఎదురు మాట్లాడితే మీరు వైసీపీ కోవట్లు అంటారంట. దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్ మదర్ ట్రీట్మెంట్. ఏ నాయకుడైనా సరే తన కార్యకర్తలకి ట్రీట్మెంట్ ఇచ్చారంటే, ఇటువంటి హితబోధ చేస్తున్నాడంటే వాడు, ఐఎమ్ సారీ టు సే, వాడు పార్టీ వాడిది కాదు, వాడు బినామీ. ఎవడో పెట్టిన పార్టీకి వాడు బినామీగా నటిస్తూ ఈ ఓటర్ బ్యాంక్ని తనకి యజమానికి బదిలీ చేసే ఒక బినామీ. సాధారణంగా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే సార్, జనసేన యొక్క 2 బేసిక్ సిద్ధాంతాలు, పునాదిరాళ్ళు, మార్పు తర్వాత ప్రశ్న.
ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చామని చెప్తారు కదా జనసేనానిగా చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్. మరి కార్యకర్తలు తిరిగి ప్రశ్నిస్తే సహించలేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అంటే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు తనని నమ్మట్లేదని చెప్పేసి ఒక మహా కార్యక్రమం చేపట్టారు. 674 హామీలతో ఒక మేనిఫెస్టో తయారు చేశాడు. తిరుగుతున్నాడు పాదయాత్ర, అయినా కానీ ప్రజలు నమ్మట్లేదు అనేది ఆయనకు అర్థమైపోయింది. ప్రతి సర్వే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడని సూచిస్తోంది. తనని నమ్మట్లేదు కాబట్టి ప్రజలను నమ్మించే ఒక ఫేస్ కావాలి. ప్రజలను నమ్మించి ఒక ఫేస్ కావాలి అంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టించి అతని చేత వీటికన్నిటికీ ఈ 674 హామీలది నాది పూచి చంద్రబాబు నాయుడు పని చేయకపోతే నాది బాధ్యత అని చెప్పించాడు. చెప్పించిన తర్వాత ఆ వెబ్సైట్లోంచి ఆ మేనిఫెస్టో పోయింది, పవన్ కళ్యాణ్ పోయాడు, కనపడలేదు. అజ్ఞాతవాసి రాజకీయాలు అజ్ఞాతవాసి. ఎన్నికల సమయంలో వస్తాడు, మిగతా 4 సంవత్సరాలు అజ్ఞాతవాసి. సో పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించి తనని నమ్మని ప్రజలని, తమని నమ్మని సెక్షన్ ఆఫ్ పీపుల్ని, ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గాన్ని నమ్మించడానికి పవన్ కళ్యాణ్ని వాడుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒకసారి కాదు, పదే పదే రుజువు అవుతూ వస్తుంది. అయినా కానీ ఈ వ్యక్తి పూజ మానసిక రోగం అంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే వాళ్ళ మోహంలో వాళ్ళ విచక్షణ, వివేకం, విజ్ఞత, వాస్తవాలకి పవన్ కళ్యాణ్ చెప్పేదానికి సరిపోల్చుకోవాలనే ఒక లాజికల్ థింకింగ్ చంపేస్తుంది అది. పవన్ కళ్యాణ్ చెప్పేదే రైట్. ఓకే, నా డబ్బులు నా కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే నా డబ్బులు పంచుతున్నా అంటాడు. కార్యకర్తని డబ్బులు తీసుకొని అందులో సగం జేబులు వేసుకొని సగం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టి ఆ ఇన్సూరెన్స్ అతను చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బుల్ని అతనికి ఇస్తూ నేను ఇస్తున్నా అని చెప్పుకుంటాడు. ఎంతో నిజాయితీ పడు కదా పవన్ కళ్యాణ్, అలా చేయకూడదు కదా. అవును, ఏమయ్యా బాబు, నువ్వు 500 రూపాయలు ఇన్సూరెన్స్ సభ్యత్వం తీసుకో, అందులో 200, 250, 300 ఏదో ఎంతైతే అంత నేను ఇన్సూరెన్స్ కంపెనీకి కడతాను, మిగతాది నా పార్టీ ఆఫీస్ ఖర్చులకు వాడుకుంటాను చెప్పాలి కదా. పార్టీ నిర్వహణ ఖర్చులకు తీసుకుంటున్నా నేను చెప్తే ఎవరా? మొత్తం 500 తీసుకున్నా కానీ ఇస్తారు కదా నీ అభిమానులు. నువ్వు వాస్తవం ఎందుకు దాస్తున్నావు? నువ్వు నిజాయితీ పరుడు కదా. లీ క్వాన్ యూ అవినీతి చేస్తే సహించలేదని తన మిత్రుల్నే జైల్లో పెట్టించిన వాడు, ఆ సిద్ధాంతం నీది కదా. నువ్వెందుకు మరి ఇలా చేస్తున్నావు? మరి ఎందుకు ఎదురుగా ఏం చెప్తున్నావు నువ్వు? ఎదురు మీరు కట్టే 500 కాకుండా నేను నా స్వార్జితం, నా కష్టార్జితం, నా చెమటోడ్చిన డబ్బులు కూడా మీకు ప్రీమియంగా చెల్లిస్తున్నాను. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు బయట పెట్టు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ప్రీమియం కడుతున్నావో చెప్పాలి కదా. సో పవన్ కళ్యాణ్ అంత అమాయకుడేం కాదు, అంత అవినీతిపరుడేం కాదు, అంత దానకరుడేం కాదు. తన పవన్ కళ్యాణ్ జీవితం, పవన్ కళ్యాణ్ తినే ఉప్పు, కార్యకర్తల చెమట, రక్తం, అది కూడా నయవంచనతో వచ్చింది. పవన్ కళ్యాణ్ అసలు స్వరూపం తెలుసుకునే టీడీపీ ఇప్పుడు తన అనుకూల మీడియాతో ముందుగానే ఈ వ్యతిరేక ప్రచారం చేయిస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పి భావించిన మాట వాస్తవమే, కానీ తెలంగాణలో అది బొక్కా బోర్నట్లు కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇతనితో ఇప్పుడు ఏ ఉపయోగం లేదు కాబట్టి పొమ్మన లేక తన అనుకూల మీడియా ద్వారా పొగబెడుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే గౌరవప్రదమైన సీట్లు ఇస్తే పొత్తు పెట్టుకుంటా అన్నాడు. గౌరవప్రదమైన సీట్లు అభిమానుల దృష్టిలో ఎన్ని? చెరిసగం అంతే. పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏంటి? 10 గౌరవప్రదమే. ఇక అభిమానుల విషయంలో మాట్లాడదలుచుకుంటే చెరిసగం మాత్రమే కాకుండా సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ గారిని వెనక్కి నెట్టేసి ముందు మొదటి 2 సంవత్సరాలు ఈయన పెట్టమంటున్నారు. అవును, అది అభిమానుల మనోగతం ప్రకారం పార్టీ నడిపించింటే 2014 ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కళ్ళు జేడీ లక్ష్మణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల మాట వినడు, ప్రజల మాట వినడు, సొంత అన్నయ్య మాట బహుశా వినడు. 2 అన్నయ్యలు ఉన్నారు,
వాళ్ళ మాట వినడు, పార్టీ నాయకులు వాళ్ళ మాట వినడు, పార్టీ కార్యకర్తల మాట వినడు. వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు మాట మాత్రమే వింటాడు. అట్లా ఎవరుంటారు? సొంత పార్టీకి నా పార్టీ నాయకులు, ఇప్పుడు నాకు ఎవరు సలహా సూచనలు ఇవ్వద్దు, సలహా సూచనలు ఇస్తే నేను అది సహించను అంటారు. మరి నాదెండ్ల మనోహర్ సలహా సూచనలు తీసుకుంటున్నావు నువ్వు? నాదెండ్ల మనోహర్ని చాలాసార్లు కాపాడుకుంటూ వచ్చాడు కదా ఈయన. ఆ. వేదికల మీద ఆయన ఏం అనకూడదు, ఆయన నిజాయితీని శంకించకూడదు, చాలా మంది క్వశ్చన్ చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకంటే పార్టీ ఆయనది కాదు. నాకైతే ఇప్పుడు మనం ఒక కళ్ళజోడు షాప్కి వెళ్తాం సైట్ వచ్చిన తర్వాత. ఆ కళ్ళ డాక్టర్ ఏం చేస్తాడు, ఒక ఫ్రేమ్ పెట్టి దాంట్లో రకరకాల పవర్ ఉన్న ఇవి మారుస్తూ ఉంటాడు. ఒక దగ్గర మనకి క్లారిటీగా కనపడుతుంది. అప్పుడు నీ పవర్ ఇంత అని డిసైడ్ చేస్తారు. అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. సో పవన్ కళ్యాణ్ చేసేది ఏంటి, పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యవహరిస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఈ పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, పవన్ కళ్యాణ్ ఈ పార్టీ చంద్రబాబు నాయుడు స్థాపించాడు, పవన్ కళ్యాణ్ కేవలం బినామీ అనే కోణంలోంచి చూస్తే మాత్రమే స్పష్టంగా మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు సమాధానం ఎప్పటికీ దొరకదు. వాళ్ళ బినామీలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వ్యక్తి పూజ, మానసిక రోగులు ఒకే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడంటే, ఈ పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, పవన్ కళ్యాణ్ కేవలం బినామీ, అసలు ఓనర్ చంద్రబాబు నాయుడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరిస్తున్నాడని చూసి ఆ కోణంలో మీరు ఆలోచిస్తే అన్ని క్రిస్టల్ క్లియర్గా సెట్ అయిపోతాయి. సో ఎవరు చేసి ఇప్పుడు ఎల్లో మీడియా చేసిన ప్రచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సీట్లు తగ్గించాలి, చంద్రబాబు నాయుడు డిసైడ్ అయిపోయాడు, దానికి పవన్ కళ్యాణ్ ఓకే బుర్ర ఒప్పుతాడు. కానీ ఓటర్లు ఒప్పుకోరే, అభిమానులు. ఓటర్లు ఓటు వేయాలంటే ఏం చేయాలి? తెలంగాణలో ఓడిపోయాం కాబట్టి మనము ఇంకా తెలుగుదేశంతో ఈసారి ఇలా వెళ్ళిపోవాలి, వాళ్ళు 12 సీట్లే ఇస్తున్నారు, దానికి మనం ఒప్పుకోవాలి, వీళ్ళ ఈగోని సాటిస్ఫై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వీళ్ళేమో గాయం చేస్తారు, ఆయనేమో వెన్నపూస్తాడు, వీళ్ళు ఆయన వెనకాల మత్తులో వెళ్తూ ఉంటారు. ఇది వాళ్ళ మొత్తం స్ట్రాటజీ. రైట్. కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే చైతన్యవంతులు, నిజంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాల కల్లా కూడా ఏపీ ప్రజలు, ఏపీ ఓటర్లు నిజంగా రాజకీయ చైతన్యవంతులు. ఈ మైండ్ గేమ్ని కనిపెడతారా, కనిపెట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ స్థాయి లెసన్ ఇస్తారో చూద్దాం. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నమస్తే.